జగన్ గారు సీఎం అవుతాడు, కాబోయే ముఖ్యమంత్రి అవుతాడని నేను కూడా ప్రవచించా. నాకంటే గొప్ప దైవజనులు ప్రవీణ్ గారు, ఆ తర్వాత పాల్ పృథ్వీ గారు, జాషువా గారు, ఇంకా కొంతమంది దైవజనులు ప్రవచించగా నేను విన్నా. మరి ఈ ప్రవచనం ప్రవచించారు, అది నెరవేరలేదు కనుక అబద్ధ ప్రవక్తలని డిసైడ్ అవుదామా? కాదు. ఆయన ఓడిపోవడం దేవుని చిత్తం. అయితే మరి ప్రవచనం ఏమైనట్టండి? ఆయన ఓడిపోతున్నాడని చెప్పొచ్చు కదా. మరి ప్రవచించారు కదా. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లారా, నేను ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలముగా ప్రేరేపించబడి పలికిన ఆ ప్రవచనం గురించి ప్రభువు దగ్గర నేను ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నా దేవుడు చూపించాడు. జగన్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న కార్యాలు చూసి పగవాడు రెచ్చిపోయి కోడి కత్తితో మొట్టమొదటి ప్రయోగం చేశాడు. రెండవ పర్యాయం గులకరాయితో ప్రయోగం చేశాడు. ఈసారి ఆయన మళ్ళీ సీఎం అయితే ఆయన చంపేస్తారు, ఆయన బతకనివ్వరు. కనుక బీదవాడి కోసం, పగవాని కోపం చల్లారడం కోసం దేవుడే జగన్ను ఓడించి తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఎందుకంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏ రాజు అయితే దరిద్రులకు న్యాయం తీర్చునో వాని సింహాసనాన్ని స్థిరపరుస్తారని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేరాలంటే బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 12వ వాక్యంలో సాతానుడట, అపవాది, బహుక్రోధంతో వాడు దిగి వచ్చి గర్జించు సింహం వలె ఎవరిని మింగాలని వెతుకుతూ ఉన్నాడు. ఆయన చివరి ఆ యొక్క ఎలక్షన్కి ముందు ఆ ఇంటర్వ్యూలో ఆ రజనీకాంత్కి చెప్పిన మాట, నేను ప్రార్థన బాగా చేస్తాను, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ఏది ఎలా జరిగితే అలా జరగనివ్వండి అని ఆయన చెప్పాడు. ప్రియ దేవుని పిల్లలరా, నా ప్రభువు నేను అడిగితే నా ప్రభు తెలియపరిచింది, ఆయన చంపేస్తారు. మరణకరమైన ప్రమాదాల నుండి తప్పించుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం అయితే వారు చంపాలని వారు పళ్ళు కొరుకుతూ, నీతిమంతుల మీద దుష్టులు పళ్ళు కొరుకుతారట, వారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని తప్పించాడు దేవుడు. దేనికంటే ఇటువంటి సీఎం బీదల ఎడల కరుణ కటాక్షమ కలిగిన వారు బతికుంటే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఓడిపోవడం దైవచిత్తం. ఈ సంగతి మీకు చెప్తున్నాను ప్రియులారా. అది జగన్ ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి. ఎందుకయ్యా ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనం నిరర్థకమైంది అంటే ప్రేమ నిలవాలి, అది శాశ్వతంగా ఉండాలి. పేదలను కటాక్షించే ఆ ప్రేమ, దరిద్రులకు న్యాయంగా జీవింపజేసే ఆ ప్రేమ బతికుండాలంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి. అందుకు ప్రవచించిన ప్రవచనం నిరర్థకమైంది. అందుకు ప్రేమ బతికుండడానికి, జగన్ బతికుండడానికి, బీదలకు న్యాయం జరగడానికి
ఈరోజు నేను చెప్పుచున్న ఈ మాట దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ప్రియులారా. ఎవరైనా సరే ప్రవచించిన ప్రవచనం నెరవేరలేదు కనుక ఆతురపడి తొందరపడి వారు అబద్ధికులు అని చెప్పకూడదు. బైబిల్లో ఉన్న మాట సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వాక్యంలో, తన నోరును కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కాబట్టి ప్రవచనం ఎందుకు నిరర్థకమైంది అంటే, ఎందుకు నెరవేరలేదంటే, ప్రేమ బతకడానికి, ప్రేమ నిలిచి ఉండడానికి ప్రవచనం నిరర్థకమైంది. అర్థమైంది కదా? ప్రవచనం ఎందుకు నెరవేరలేదు అనేది మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నువ్వు ప్రవక్తల్ని విమర్శించే స్థాయికి నువ్వు వచ్చావు అంటే, దేవుడు కోపడితే ఏమైపోతాం మనం? తీర్పు చెప్పకూడదు కదా, మనం తీర్పు తీర్చకూడదు కదా ఎవరికి. కనుక ఆవేశంతో, ఆలోచన లేక, అనార్థాలతో లోపల ఒకటి పెట్టుకొని పైన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఎదుటివారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే నువ్వు తక్కువ అయిపోతావు. ఇతరులను నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక ఈ యొక్క ప్రవచించిన ప్రవక్తలను తప్పు పట్టకండి. అది దేవుని చిత్తం. ఓడిపోవడం, ప్రేమ నిలవాలి. బీదలను కటాక్షించే ప్రేమ కలిగిన వాడు నిలవాలి అంటే ప్రవచనం నిరర్థకం అవ్వాలి. కనుక ఈ మాటలు విన్న తర్వాత ఎవరైనా సరే తప్పుగా జగన్ గురించి ఎవరైనా దైవజనులు ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి తప్పుగా ఇట్లాగా వీడియో చేయకండి. నీకు అనుభవాలు, ప్రత్యక్షతల అనుభవాలు నీకుంటే నీకు అర్థమవుతుంది. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే విమర్శించేవాడు విమర్శకు లోనవుతాడు.